గుమ్మనూరు జయరాం వైసీపీకి అలాగే పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. సో ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి కర్నూలుకు సంబంధించినటువంటి వైసీపీ లోక్సభ అభ్యర్థిగా ఈ జయరాం గారిని ప్రకటించడం జరిగింది. కానీ జయరాం గారు ఈ అంశానికి సంబంధించి చాలా అసంతృప్తితో ఉన్నారు. సో అందుకోసం అని చెప్పేసి ఆయన ఇంతకు ముందు కూడా అడగడం జరిగింది గుమ్మనూరు జయరాం. అయితే గుంతకల్ నుంచి లేదా ఆలూరు నుంచి తను పోటీ చేస్తానని కూడా స్పష్టం చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా కర్నూలు వైసీపీ లోక్సభ అభ్యర్థిగానే మీరు పోటీ చేయాలని చెప్పేసి ఆయన ఫిక్స్ అవడంతో గుమ్మనూరు జయరాం వైసీపీకి అలాగే పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. టీడీపీలో కూడా చేరుతారనేటువంటి కూడా వార్తలు మనకి వస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం రాజశేఖర్ గారు. నమస్తే మేడం. సో గుమ్మనూరు జయరాం గారు వైసీపీకి అలాగే పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. సో ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి కర్నూలు లోక్సభ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం గారిని ప్రకటించారు. బట్ ఆయనకి ఈ విషయంలో ఇష్టం లేదు అక్కడ పోటీ చేయడం. అయితే గుంతకల్ నుంచి లేదా ఆలూరు నుంచి మాత్రమే పోటీ చేయాలనేటువంటి ఉద్దేశంలో జయరాం ఉన్నారు. సో అక్కడ ఆయన అనుకున్నట్టు జరగకపోవడం వల్ల ఆయన బయటకు వచ్చేసి టీడీపీలో చేరబోతున్నారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. వీటిలో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు గుమ్మనూరు జయరాం గారి ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది? ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అభ్యర్థులను ప్రకటించే క్రమంలో సర్వేల ఆధారంగా స్థానిక ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళని, లేకపోతే ఎంపీల మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళని, లేకపోతే మంత్రుల మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం అనే కొత్త సాంప్రదాయానికి ఆయన తెరదీశారు. ఈ సందర్భంగా ఆయన ఎప్పుడైతే ఈ ట్రాన్స్ఫర్లు మొదలైనయో అప్పటి నుంచి పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి అనేది బయటపడింది. కేవలం ఎమ్మెల్యేల మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకతని ఎమ్మెల్యేల మీద లేకపోతే మంత్రుల మీద నెట్టేసి తను మాత్రం చేతులు దులుపుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అనేది వీళ్ళ అంతర్గతంగా సమావేశాల్లో కూడా వాళ్ళు చర్చించుకోవడం జరుగుతూ ఉంది. ఈ రూపంలో ఇప్పుడు గుమ్మడి జయరాం అనే ఆయన మంత్రిగా ఆయన నియోజకవర్గంలో మరి పార్టీ శ్రేణులతో కానీ లేదా ప్రజలతో మమేకమైన సందర్భంలో ఆలోచనగా ఆయన మీద ఉన్న వ్యతిరేకత అనే ఒక ఎంపీగా, కర్నూలు ఎంపీగా అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. తీవ్రంగా ఆయన వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆయన అధిష్టానానికి కూడా తన నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నేను ఉండను, నేను ఖచ్చితంగా ఆలూరు నుంచి నేను పోటీ చేస్తాను, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, నేను ఎంపీగా నాకు నేను వెళ్ళనని చెప్పడం, ఆయన కళాకని చెప్పడం కూడా జరిగింది. అధిష్టానం అది దాన్ని తడచేవని పెట్టి ఖచ్చితంగా మీరు ఎంపీ అభ్యర్థిగా మీరు ఉండాల్సిందే అని చెప్పి ఆయన ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దీంతో ఆయన కొంతకాలంగా అసంతృప్తితో ఉండడం, ఆయన మౌనవ్రతం పాటించడం కూడా జరిగింది. ఈ లోపే తెలుగుదేశం పార్టీ శ్రేణులతో, పార్టీ అధిష్టానం నేతలతో ఆయన టచ్ లోకి వెళ్ళడం, ఆ రూపేణ వారికి అటేట్ నుంచి ఏదైతే జయరాం గారికి గుంతకల్లు లేదా ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇస్తామని తెలుగుదేశం నుంచి గట్టి హామీ లభించడంతో అది ఈ రోజున ఆయన తెలుగుదేశంలోకి చేరడానికి రంగం సిద్ధమైనట్టుగా మనం తెలుస్తా ఉన్నాం. అంటే ఇక్కడ ఒక డౌట్ అండి రాజశేఖర్ గారు, ఎవరైతే అభ్యర్థులను ప్రకటిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఎక్కడైతే పోటీ చేయాలని చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి ఆ స్థానం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అంటే అక్కడ అసంతృప్తి ఉండడం కావచ్చు, వాళ్ళకు నాన్ లోకల్ అనేటువంటి ఉద్దేశాల్లోనో కారణాలు ఏ కారణాలైనా కానీ ఎవరినైతే ప్రకటిస్తున్నారో అభ్యర్థులకు అక్కడ ఇష్టం లేదు. అయినా కానీ ఎందుకు ఇంత బలవంతంగా జగన్మోహన్ రెడ్డి అక్కడే పోటీ చేయాలని చెప్పేసి ఏ ధైర్యంతో ఇలాగే ఉంటున్నారు ఆయన? అంటే ఇది రాజకీయ వ్యూహాల్లో అని వాళ్ళు అనుకుంటారు. రాజకీయ వ్యతిరేకత బలంగా ఉన్నప్పుడు అభ్యర్థులను మారిస్తే ఆ రకంగా అయినా సరే పార్టీకి ఎంతో కొంత మైలేజ్ వస్తుందన్న ఉద్దేశంతో పార్టీ నిర్ణయం తీసుకుందని మనం భావించాలి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఇక్కడ పనికిరాని వ్యక్తులు, పనికిరాని చెల్లుబాటు కానీ నేను పక్క దుకాణాలు ఎలా చెల్లుబాటు అవుద్దనే విషయంలో వాళ్ళు బలంగా ఆ మాటను ప్రజలు తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా వ్యతిరేకత అంటే ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ప్రభుత్వ పథకాలు బటన్ ద్వారా ప్రజలకు అందిస్తున్నారని నేరుగా ముఖ్యమంత్రి ప్రకటిస్తున్న తరుణంలో స్థానిక ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఎందుకు రావాలి? అంటే ఆ ఎమ్మెల్యే అవినీతి పరుడైనా ఉండాలి, లేదా అనుచరులు అవినీతి కార్యక్రమాలతో ప్రజా వ్యతిరేక విధానాలని ఆయా గ్రామాల్లో ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయడం అనేది జరగాలి, లేకపోతే పార్టీ శ్రేణులకు వారు దూరంగా ఉండటం అనేది జరగాలి. కాబట్టి ఎమ్మెల్యే మీద వ్యతిరేకత అనేది వస్తుంది. ప్రభుత్వ పథకాల అమలులో ఎమ్మెల్యే మీద ఆ ప్రభావం లేదు కదా. ప్రభుత్వ పథకాల అమల్లో వాలంటీర్ వ్యవస్థ ఉంది, సచివాలయ వ్యవస్థ ఉంది, డైరెక్ట్ గా నేరుగా ప్రజలకు అందిస్తామని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకాల అమల్లో ఎమ్మెల్యేలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ప్రమేయం లేదు.
అలాంటప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వాళ్ళకి వచ్చే అవకాశం లేదు. కేవలం వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాల కోసం రాజకీయాలను ఉపయోగించుకోవడము, లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిగత దందాలు పెరగడము, లేదా వాళ్ళ అంచెల యొక్క దందాలు పెరగడము, దానివల్ల ప్రజల నుంచి వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజలకి మంచిగా అనే వ్యక్తి పక్క నియోజకవర్గంలో మంచిగా, ఇక్కడ చెడైన వ్యక్తి అక్కడ మంచిగా ఎలా అవుతాడు? అట్ ది సేమ్ టైం ఆ నియోజకవర్గంలో అక్కడ ఇన్ఛార్జ్ కానీ అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఆ పార్టీ శ్రేణులతో అక్కడ ఉన్న స్థానిక ప్రజలతో మమేకమై ఉన్న వ్యక్తి ఉంటాడు. అక్కడ ఎమ్మెల్యే ఉండగా ఇక్కడ నుంచి ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ నియమించడం వల్ల అక్కడ వాళ్ళిద్దరికి మధ్యన సమన్వయ లోపం ఉంటది కదా, వాళ్ళిద్దరి మధ్యన ఈగో క్లాషెస్ వస్తాయి కదా. కాబట్టి తర్వాత ఇదేమైందంటే ఈ ట్రాన్స్ఫర్ల విషయంలో ఏం జరుగుతుందంటే ఇది ఏదైతే వైసీపీ అధిష్టానం ఆలోచన చేసిందో ఆలోచనకి భిన్నంగా ఈ పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం జరుగుతా ఉంది. అవును. సో జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల విషయంలోనేమో ప్రజల నుంచి మీకు వ్యతిరేకత ఉంది కాబట్టి మీరు ఇక్కడ వద్దు, వేరే స్థానం నుంచి పోటీ చేయండి అని చెప్పి అభ్యర్థులు చెప్తుంటే, సో మరి అభ్యర్థుల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి పైన. ఇప్పటికీ చాలా మంది వైసీపీ నాయకులు బయటకు వచ్చేసారు. గుంటూరు నుంచి శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, ఎంపీలు ముగ్గురు దాదాపు బయటికి వేరే పార్టీలోకి ఆల్రెడీ వేరే పార్టీలోకి వెళ్ళటం కూడా జరిగిపోయింది. అవును. ఇప్పుడు బాలశౌరి గారు కావచ్చు, అలాగే కర్నూలు ఎంపీ గారు కావచ్చు, శ్రీకృష్ణదేవరాయలు గారు కావచ్చు, సో అందరూ ఇలా వచ్చేస్తున్నారు కదా. కానీ వైసీపీ ఆలోచన ధోరణి ఎందుకు మార్చుకోవట్లేదు, ఇంకా అలానే ఎందుకుంటోంది? ఇక్కడ ఒక నిర్ణయం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అది మంచైనా చెడైనా తన నిర్ణయం తనదే. కాబట్టి ఒక నిర్ణయం నేను తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని అమలు చేయాల్సిందే. దాని మీద ప్రజలు అంగీకరిస్తారా, ప్రజలు వ్యతిరేకిస్తారా అనేది రేపు పొద్దున ఎన్నికల్లో తెలుస్తుంది కదా అనేది ఒక వాదన తనకి బలంగా ఉంది. కాబట్టి నేను అనుకున్నట్టు జరిగి తీరాలి, దీనికి ఆమోదం ప్రజల నుంచే రావాలి. ఒకవేళ వ్యతిరేకిస్తే కూడా సిద్ధపడే విధంగానే తన ప్రవర్తన అనేది ఉంటుంది అనేది అది అక్కడ ఆయన గమనించిన వాళ్ళకి అందరికీ అర్థం అవుతుంది. అవును. అండ్ ఇంకొక మాట అండి, చంద్రబాబు గారు అపాయింట్మెంట్ గురించి అలాగే టికెట్ల గురించి కూడా క్యూ కడుతున్నారు నేతలు అనేటువంటి కూడా వాదన ఉంది. దీని గురించి మీరు ఏమంటారు? ఎందుకంటే మీకు గతంలో అంటే ఒక 6 నెలల క్రితం వరకు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాని క్రితం వరకు తెలుగుదేశం పార్టీ కొంచెం డైలమాలో ఉన్న పరిస్థితి వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో ఆయన అక్రమ అరెస్ట్ అనేది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తాం, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఏకతాటి మీదకి రావడం, వాళ్ళ మిస్సెస్ భువనేశ్వరి గారు కానీ లోకేష్ గారు కానీ వారు చంద్రబాబు నాయుడు గారికి అక్రమ అరెస్ట్ ని ప్రజల్లోకి కానీ లేకపోతే ఇతర పక్షాల్లో కానీ అన్ని వర్గాల్లోకి తీసుకెళ్లిన విషయంలో వాళ్ళు సఫలీకృతులయ్యారు. అక్కడి నుంచి టీడీపీకి పెరగడం ప్రారంభమైంది. ఎప్పుడైతే కార్యకర్తలు కూడా ఒక రకమైన పట్టుదల వచ్చింది, కసి వచ్చింది, ఏంటి అన్యాయం, ఈ ప్రభుత్వం ఇంత కసిగా ఇంత ఒక అధినాయకుడిని చంద్రబాబు నాయుడు లాంటి ఒక లెజెండ్ అంటే రాజకీయాల్లో అప్రచానికుడిగా పొంది ఒక పరిపాలన దక్షుడిగా పేరు పొందిన చంద్రబాబు నాయుడిని కేవలం ఏదో ఒక అవినీతి ఇష్యూ మీద అరెస్ట్ చేయడం అనేది ఇది కేవలం కక్షపూరిత రాజకీయాల్లో ఇది మరీ దారుణంగా ఉందనే విషయంలో కార్యకర్తలు కూడా ఒక పట్టుదల వచ్చింది వాళ్ళు. అప్పటి వరకు నిద్రాణమైన పార్టీ శ్రేణుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరగడంతో వాళ్ళలో ఒక రకమైన పట్టుదల రావడంతో పార్టీ పెరగడం ప్రారంభమైంది. ఈ దశలో జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేయడం, తెలుగుదేశం పార్టీతో పాటు కలిసి ఎన్నికల్లో మేము కలిసి పోరాటపోతున్నాం అని చెప్పడంతో పార్టీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. పార్టీ ఈ రోజున డి అనే పరిస్థితి కాదు, ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం అనే దిశగా పార్టీ శ్రేణులు ధైర్యంగా చెప్పగలుగుతున్నారనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్, తప్పకుండా అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గుమ్మనూరు జయరాం వైసీపీకి అలాగే మంత్రి పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారనే వార్తలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇంతకు ముందు అయితే జగన్మోహన్ రెడ్డి కర్నూలు లోక్సభ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది గుమ్మనూరు జయరాం ని. సో ఆ విషయంలో గుమ్మనూరు జయరాం కి ఆగ్రహం వ్యక్తం చేశారు, అలాగే అసంతృప్తిగా కూడా ఉన్నారు. సో గుమ్మనూరు జయరాం ఒకటే మాట అన్నారు, అయితే గుంతకల్ నుంచి లేదా ఆలూరు నుంచి మాత్రమే నేను పోటీ చేస్తాను, కర్నూలు నుంచి అయితే నేను పోటీ చేయను అని చెప్పడం జరిగింది. సో ఆ అసంతృప్తితో ఆయన బయటకు వచ్చి టీడీపీలో చేరబోతున్నారు అంటున్నారు. చాలా మంది నాయకులు కూడా చంద్రబాబు గారు